రేపటి నుంచి తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రేపటి నుంచి తల్లుల ఖాతాల్లోకి తల్లికి వందనం నిధులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఈ పథకం ద్వారా 1 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో ఒక్కొక్కరికి 15,000 చొప్పున తల్లికి వందనం నిధులు జమ కానున్నాయి. ఒక ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఆ తల్లి ఖాతాలో 30,000, ముగ్గురు ఉంటే 45,000 జమ చేయనున్నట్లుగా కూడా ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల పార్టీ నేతలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన నేపథ్యంలో జూన్ 12న తల్లికి వందనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, రేపటి నుంచి కూడా తల్లికి వందనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లుగా తెలుస్తుంది. ఏపీ ప్రభుత్వం మరి ఈ తల్లికి వందనం నిధులు ఎవరెవరికి ఇవ్వనున్నారు? దేవి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేపటికి ఏడాది కాలం పూర్తవుతుంది. సూపర్ 6 హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా అనేక పథకాలను ఇప్పటికే అమలు చేయడం జరిగింది. వాటిలో కీలకమైనటువంటిది తల్లికి వందనం పథకం. ఈ పథకానికి సంబంధించి అమలు రేపటి నుంచి శ్రీకారం చుట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. బహుశా రేపటి నుంచి కూడా రేపు ఏడాది కాలం పూర్తయినటువంటి నేపథ్యంలో రేపటి నుంచి ఈ పథకాన్ని అమలు చేయబోతా ఉన్నారు. ప్రధానంగా పేదరికం కారణంగా ఏ పిల్లవాడు కూడా బడికి దూరం కాకూడదన్నటువంటి ఏకైక ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి కసరత్తు, కొంత నిధుల సమీకరణ ఇవన్నీ కూడా చేయటానికి ఏడాది సమయం పట్టింది. ఈ ఏడాది రేపటి నుంచి కూడా స్కూల్స్ ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రేపే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. పేదరికం వల్ల విద్యను మధ్యలోనే ఆపకుండా విద్యార్థులు తమ చదువును కొనసాగించడానికి ఆర్థిక చేయూత అందించాలన్నటువంటి ప్రధాన ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ అమ్మఒడి పథకాన్ని సూపర్ 6 లో భాగంగా అమలు చేస్తా ఉంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ తల్లికి వందనం పథకం గత ప్రభుత్వం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజు అమ్మఒడి పథకం పేరుతో అమలు చేసింది. ఆ రోజు కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ అమ్మఒడి పథకాన్ని వర్తింప చేశారు. అయితే తల్లికి వందనం అనే పథకం చంద్రబాబు నాయుడు ప్రతి కుటుంబంలో ఎవరైతే చదువుకునే పిల్లలు ఉన్నారో ఇంటర్మీడియట్ లోపు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఎంతమంది ఉన్నా వాళ్లకు ఒక్కొక్కరికి 15,000 చొప్పున వేయాలను కూడా ఒక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. పేద పిల్లలు చదువును మధ్యలోనే ఆపకుండా కొనసాగించేందుకు ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందజేస్తుంది. ప్రతి విద్యార్థికి కూడా ప్రతి ఏటా 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించబోతారు. ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని వర్తింప చేయబోతా ఉన్నారు. కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఈ సహాయాన్ని అందిస్తారు. మొత్తం ప్రభుత్వం అందించే మొత్తం కూడా తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ లో ఈ మొత్తాన్ని కూడా జమ చేయబోతా ఉన్నారు. దీనికి కొన్ని అర్హతలు కూడా ప్రభుత్వం నిర్దేశించింది. అయితే ఎవరైతే దీనికి దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళే ఉన్నారు. ఇక్కడ చదువుకుంటున్న పిల్లలై ఉండాలి. అలాగే 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వం లేదంటే ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి ప్రైవేటు పాఠశాలలో చదువుతూ ఉండాలి. విద్యార్థి కనీసం 75% హాజరు తప్పనిసరిగా ఉండాలని నిబంధనలో పేర్కొన్నారు. విద్యార్థి తల్లి పేరు మీద ఒక బ్యాంకు అకౌంట్ కూడా ఉండాలి. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన పిల్లలైతే ఈ పథకానికి అర్హులుగా పరిగణించబడతారని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీ, ప్రజాపిల్ల పిల్లలు ఈ పథకానికి అర్హులు కారు, వాళ్ళంతా కూడా అనర్హులని కూడా ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.
గత ప్రభుత్వంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పేరుతో ఒక పథకాన్ని అమలు చేయడం జరిగింది. దాదాపుగా అమ్మఒడి పథకం కింద లబ్ధి పొందినటువంటి విద్యార్థులందరికీ తల్లికి వందనం పథకం కింద లబ్ధి చేకూరే అవకాశం ఉంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే గతంలో అమ్మఒడి పథకం కింద ఇచ్చే 15,000 రూపాయల్లో పాఠశాల నిర్వహణ ఖర్చుల కింద 2,000 రూపాయలు కట్ చేసేవారు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మాత్రం చంద్రబాబు ఎట్టి పరిస్థితిలో కూడా 2,000 రూపాయలు కట్ చేయకుండా పూర్తి స్థాయి మొత్తాన్ని 15,000 రూపాయల మొత్తాన్ని కూడా విద్యార్థికి సంబంధించినటువంటి తల్లి ఖాతాలో జమ చేయాలని కూడా చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ పథకం కొత్తగా ఈ పథకంలో చేరేందుకు ప్రభుత్వం తరహాలో కొన్ని మార్గదర్శకాల ప్రకారం దీన్ని అమలు చేయబోతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఈ విద్యార్థులకు ఒక రకంగా మద్దతు ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కీలకమైనటువంటి చర్యను తీసుకుంది. అమ్మఒడితో పోలిస్తే తల్లికి వందనం ఒక 2 ప్రధానమైనటువంటి ప్రయోజనాలు కలిగి ఉందనే చెప్పాలి. ఈ పథకంలో కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా ఈ 15,000 రూపాయల ఆర్థిక సహాయం అనేది ఒక్కొక్కరికి కూడా 15,000 రూపాయల ఆర్థిక సహాయం అనేది అందుతుంది. అలాగే దీంట్లో ఎలాంటి కటింగ్స్ అనేది గత ప్రభుత్వం చేసిన విధంగా కటింగ్స్ అనేవి ఉండవు. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి పేద విద్యార్థుల యొక్క ఉన్నత చదువుల కోసం ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ సూపర్ 6 పథకంలో భాగంగా ఇస్తున్నటువంటి తల్లికి వందనం డబ్బులు అనేవి ఎంతగానో ఉపయోగపడతాయని ఇప్పటికే అటు విద్యావేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ డబ్బులు కనుక జమ చేయాలనుకుంటే అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ యొక్క వివరాలు ఈ హౌస్ హోల్డ్ డేటాబేస్ లో నమోదు చేసుకొని ఉండాలని ఇప్పటికే కొన్ని గైడ్ లైన్స్ అయితే జారీ చేయడం జరిగింది. హౌస్ హోల్డ్ సంబంధించినటువంటి ఈకేవైసీ కూడా పూర్తి అయి ఉండాలి. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యార్థి ఉండాలి. అలాగే ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి అటు ప్రభుత్వ పాఠశాల కావచ్చు, ప్రైవేట్ పాఠశాల కావచ్చు, దేంట్లో చదువుకున్నా కూడా ఇబ్బంది లేదు. 75% హాజరు మాత్రం తప్పనిసరిగా ఉండాలనేది కొన్ని నిబంధనలు అయితే పెట్టుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఒక రకంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం రేపు ఏడాది పాలన కూటమి ప్రభుత్వం ముగుస్తుంది. ఈ తరుణంలో ఒక మంచి శుభముహూర్తంలో ఈ తల్లికి వందనం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించబోతా ఉన్నారనే చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో మంది విద్యార్థుల తల్లిదండ్రులు, ఇంటర్మీడియట్ లోపు చదువుకుంటున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. తమ యొక్క ఫీజుల భారాన్ని కొంతమేర ఈ ప్రభుత్వం తగ్గించే విధంగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేయటం పట్ల అటు తల్లిదండ్రులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వం కుటుంబంలో ఒక్క విద్యార్థికి మాత్రమే ఈ 15,000 రూపాయలు అందించే కార్యక్రమాన్ని నిర్వహించింది. అయితే ఆ 15,000 రూపాయల్లో కూడా 2,000 రూపాయలు కోత విధించినటువంటి పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో ఉంది. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రధానంగా కుటుంబంలో ఉన్నటువంటి ఎంతమంది విద్యార్థులు ఉంటారో ఇంటర్మీడియట్ తరగతి లోపు చదువుకునే వాళ్ళందరికీ కూడా ఇంట్లో ఎంతమంది చదువుకున్న ముగ్గురుంటే ముగ్గురు పిల్లలకి కూడా ఈ తల్లికి వందనం పథకాన్ని వర్తింప చేయాలన్నటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయంతో కూటమి ప్రభుత్వం ముందుకు కదులుతా ఉంది. మరి రేపటి నుంచి కూడా ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతా ఉంది. ఎందుకంటే ఒకే రోజు వేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే దీంట్లో కొంతమంది పిల్లలు ఈ హౌస్ హోల్డ్ జాబితాలో నమోదయ్యే పరిస్థితి ఉండదు. అలాంటి జాబితాలో నమోదు కాని వాళ్ళు కూడా ఆ వెంటనే అధికారులు స్థానికంగా ఉన్నటువంటి సచివాలయ అధికారులను సంప్రదించి హౌస్ హోల్డ్ జాబితాలో చేరటంతో పాటు ఈకేవైసీ పూర్తి చేసుకొని అలాగే దానికి సంబంధించినటువంటి తల్లికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఇవన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత అలాంటి వాళ్ళకు కూడా కొంత పెండింగ్ లో ఉన్న వాళ్ళకు కూడా నిదానంగా అయినా కూడా మొత్తం ఎవరికి కూడా ఈ పథకం వర్తింప కాలేదు అన్నటువంటి ఎవరు కూడా తిరిగి తమ యొక్క నిరసన కానీ ఇలాంటి వ్యక్తం చేయకూడదు అన్నటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం ఎవరు కూడా తల్లిదండ్రులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు. అర్హులందరికీ కూడా ఈ పథకం వర్తింప చేస్తామని కూడా చాలా స్పష్టంగా ఈ కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దేవి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.